డిమాండ్ పెట్టాం ఈ ప్రభుత్వం ముందు. కౌలుదారులను గుర్తించాలి. 30 లక్షల మందికి పైగా ఉన్నటువంటి కౌలుదారులకు రక్షణ ఇవ్వాలి. వాళ్ళకి కూడా రైతు బంధు ఇవ్వాలని అన్నాం. ఇక్కడ రైతు బంధు 2 సమస్యలు తెస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం అందరం గమనించాలి. భూమి మీద చేసుకునే కౌలుదారికి రైతు బంధు ఇవ్వాలి. భూమి మీద ఉండే రైతుదారికి కూడా రైతు బంధు ఇవ్వాలనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే కౌలుదారు మనకు నష్టం కలిగించినటువంటి రీతిలో చెప్తున్నాం. కాబట్టి ఇది దాంట్లో చెప్పాలి. కౌలుదారుడు ఎప్పుడు భూ యజమాని కాలేడు. మనం ఏం చెప్పాలి ఈ చట్టంలో? కౌలుదారుడు ఎప్పుడు భూ యజమాని కాలేడు. అయితే ఆయనకి ఇస్తే ఇవ్వండి, ప్రభుత్వం ఇస్తా అంటుంది. ఏమి ఇస్తా అంటుంది? ప్రభుత్వం రైతు బంధు ఇస్తా అంటుంది. యజమానికి ఇస్తాయట. తర్వాత వ్యవసాయేతర భూమి అంటే వ్యవసాయం భూమి కానిటువంటి అన్ని వ్యవసాయేతర భూములు, యజమాని ఇవన్నీ వచ్చినాయి. తర్వాత ఇక్కడ నేను ఒకటి చెప్పిన 20లో, ఈ పేజీ నెంబర్ 5లో 20లో నేను నిన్న మీటింగ్లో ఒకటి అడిగాను, మీరు కూడా చూడండి. నమోదు చేయి అధికారి అంటే ఆ పాస్పోర్ట్. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఏమనుకున్నాం? ప్రతి గ్రామంలో పుస్తకం ఉండాలనుకున్నాం కదా. ఆ పుస్తకంలో రాసి చూడన్నట్టు నమోదు చేశారు. ప్రతి గ్రామంలో పుస్తకం ఉండాలి, దారిలో పేరు లేకపోతే ఎక్కియాలి నా పేరు అన్నాం కదా. అది ఎవరు ఎక్కియాలంటే నమోదు చేయాల్సి అధికారి. నమోదు చేయి అధికారి ఎవరు అంటే రికార్డింగ్ అథారిటీ, అనగా హక్కుల రికార్డు రూపొందించడం, తాజాపరచడం అంటే ఎప్పటికప్పుడు నవీకరించడం. అధికారం కలిగిన రెవెన్యూ డివిజనల్ అధికారి లేక తహసీల్దార్. ఈ రెండేది పెట్టినని మీ ఇద్దరి దగ్గర పోయి కొట్టుకోవాలా? ఆర్డీఓ పెట్టిన, తహసీల్దార్ పెట్టిన. ఆర్డీఓ తహసీల్దార్ అవసరం లేదు, ఒక్కనే పెట్టారు. ఒకరిని పెడితే ఇంకో దగ్గర పోతాం మనం, వీడు చేస్తలేదు. కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఆర్డీఓ తహసీల్దార్ అని పెట్టకండి, ఓన్లీ తహసీల్దార్ అని పెట్టండి. మేము ఆర్డీఓ దగ్గర పోవచ్చు. గారిని ఒక్కరినే పెట్టండి. మీరు ఏమన్నారు? ఆర్డీఓ తహసీల్దార్ అన్నారు. మేమేమంటున్నాం? తహసీల్దార్ అన్నాం. ఇదంతా నేను అన్నాడు కాదండి, మీరంటేనే అవుతుంది. ఓ అయ్యల్లారా, మీరందరూ ఖచ్చితంగా ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు రాయాలి. మీరు రాయకపోతే నేను చెప్పినట్టే అవుతుంది. నేను చెప్తే నేను వాళ్ళు అసలైనారు, వీడికి ఎప్పటికి పిచ్చే, వీడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, వీడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అని నాది పక్కా పెట్టవచ్చు. కానీ ప్రజల వద్దకు పోవాలి. ఇది మీరు ప్రజలుగా రాయాలని మిమ్మల్ని కోరుతున్నాను. మీరు 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 ఆలోచించి రాయండి. మీరు అనుమానాలు తీర్చుకొని రాయండి. మిమ్మల్ని నేను రాయమని కూడా నిర్బంధం కాదు, కానీ రాయాలి. మీరు రాయడం కొరకే నేను ఇక్కడ వచ్చిన. తర్వాత రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అంటే ఏందో చెప్పిండ్రు, రిజిస్ట్రార్ అంటే ఏందో చెప్పిండ్రు, రెవెన్యూ డివిజన్ అంటే ఏందో చెప్పిండ్రు. ఇక చిన్న సన్నకారు రైతు 24లో ఇది కొద్దిగా ఆలోచన చేయండి. చిన్న సన్నకారు రైతు ఎవరట అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ తరి భూమి, 5 ఎకరాల కుష్కి ఉన్న భూమి కలిగి అనే రైతు అని. ఇప్పుడు కుష్కి తరి వేరు కాదు. మేము ఏమంటున్నాం అంటే అందరికి ఎవరైనా కానివ్వండి 7 ఎకరాల భూమి, మొత్తం కుష్కి లేదు, తరి లేదు, 7 ఎకరాల భూమి పెట్టమంటున్నాం. చిన్న సన్నకారు రైతు మీరు మీ ఇష్టం వచ్చిన రాసుకోవచ్చు. మేము అన్నది అది, మీరు మీ ఇష్టం వచ్చిన చెప్పండి. ఏది ఎన్నోదండి? 24వ ఐటమ్, పేజ్ నెంబర్ 5లో 24వ ఐటమ్. దయచేసి చూడండి, పేజ్ నెంబర్ 5లో 24వ ఐటమ్. చిన్న సన్నకారు రైతు అంటే ఎవరు? చిన్న సన్నకారు రైతు అంటే 7 ఎకరాలు ఉన్నోడు, అది తరి కానీ కుష్కి కానీ మొత్తం కలిపి 7 ఎకర్స్ ఉంటే తీసుకోమని మేము అంటున్నాము. మీరు కూడా అక్కడక్కడ పరిస్థితిని బట్టి, ఇక్కడ పరిస్థితిని బట్టి మీరు కూడా సజెస్ట్ చేయండి గవర్నమెంట్. రైట్. తహసీల్దార్ అనగా తహసీల్దార్ గురించి చెప్పారు. తహసీల్దార్ అంటే ఎవరో మనకు తెలుసు, మనకేమో అంత పెద్దగా అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ 6వ పేజీకి వెళ్తున్నాను. 6వ పేజీలో నిర్ణీతమైన కేసులకు వర్తించకుండా, దీని తెలంగాణ జాగీల రద్దు ఇవన్నీ వర్తించవు. అంటే అప్పుడు జాగీర్లు ఇనాములు రద్దు చేసినవి వర్తించవు. దానికి మనకు పెద్ద దాంతో మనకు అయ్యేది లేదు, దాంట్లో పెద్దగా ఉన్నాయి కూడా లేవు. తర్వాత ఇది 4వది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ చట్టం యొక్క ఆత్మ. ఈ 4వది చట్టం యొక్క ఆత్మ. ఇప్పుడు నేను ఆత్మ దగ్గరికి వచ్చిన, హార్ట్ దగ్గరికి వచ్చిన, గుండెకాయ దగ్గరికి వచ్చిన. ఇది అందరూ చదవాలి ఇంటికి పోయినాక. దయచేసి మీకు కాపీలు లేకపోతే నేను పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తా, మీకు కాపీలు లేకపోతే ఇంకా 100 కాపీలు తయారు చేసైనా పంపిస్తా. ఇది దయచేసి చదవండి. మీకు కాపీలు ఒక్కటి మాత్రం అందరు చదవాలి దయచేసి. ఈ చట్టం ప్రారంభమైన తర్వాత వెంటనే ఏదైనా ప్రాంతంలోని ప్రతి గ్రామంలోని అన్ని భూముల్లో నీకరించబడవలను, ఆ తర్వాత నిర్ణయించిన బట్టి నమూనాలో నిర్వహించబడవలను. అట్టి హక్కుల రికార్డు ఈ క్రింది వివరాలను కలిగి ఉండవలను. అంటే భూ హక్కుల రికార్డు ఎట్లుంటుందో చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనదండి. దయచేసి అందరూ కూడా వినండి. దయచేసి ఫోన్లలో మాట్లాడే వాళ్ళు దయచేసి వినండి. ఫోన్లు పక్కకు పెట్టి వినండి దయచేసి. 4వ ప్రకరణం 6వ పేజీలో భూమి హక్కులు ఎట్లుండాలి. మళ్ళీ తలకాయలు కొట్టుకుంటే మనకు లాభం లేదు.
హక్కుల చట్టం వచ్చిన తర్వాత మనకు లాభం లేదు. ఇప్పుడే మనం మాట్లాడుకోవాలి. ప్రతి గ్రామంలో మనం ఏమన్నా అంటే ఒక భూ హక్కుల రికార్డు ఉంది. ఆయన పేరు, తండ్రి పేరు, ఆయన భూమి ఎంత ఉంది, ఆయనకు ముందుగా ఒక పుస్తకం ఉండాలి కదా. ఆ పుస్తకం ఉంటేనే కానీ నా పేరు చూసుకునేది. అది దానికి ఏం చెప్పింది తెలుసా? ఆ పుస్తకానికి వాళ్ళు ఏం చెప్పిండో చూడండి. నాకు గమ్మత్ అనిపించింది కానీ ఇక తప్పదు అన్నట్టు. అది ఏంటిదంటే 4 ఎవరైనా చదివితే మంచిది. 4 ఎవరైనా చదువుతారా? 4 ఎవరైనా చదివితే మంచిది. మీరు చదవండి సార్. 4 సార్ లేదు సార్. రైట్ మైక్లో. భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకంలో చట్టం 2020 యొక్క నిబంధనల కింద తయారు చేసి మరియు ప్రస్తుతం నిర్వహిస్తున్న హక్కుల రికార్డు సబ్సెక్షన్ 1 కింద ఎలక్ట్రానిక్ రూపంలో తయారు చేసి మరియు నిర్వహించబడుతున్నట్లు భావించవాలను. ఇది పెద్ద బూటకం. ఇగో ఇదండి, ఇది పెద్ద బూటకం. ఇది 2024 అట్లా రాయకుండా ఇది అంతా లైవ్గా రాసింది. ఇప్పుడు ధరణి పుస్తకం మన పుస్తకం. ఇప్పుడు ధరణి పుస్తకం ఉంది కదా. ఇప్పుడు ధరణిలో మనం ఏం చేయాలంటే ధరణి పుస్తకం పెడతారు ఇక ప్రతి ఊర్లో. లేకపోతే మన ఊరు పెట్టి అన్నీ తీసుకోవాలి. తీసుకొని ఆ పుస్తకంలో మన పేరుందా లేదా చెక్ చేసుకోవాలి. ఏ పుస్తకంలో? ధరణి పుస్తకం. పేరు లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే పుస్తకంలో రాయమని చెప్పాలి. ధరణి పుస్తకం తీసుకుపోయి ఎక్కడ వేయాలి? కొన్ని వరకు బంగాళాఖాతం. భూమి మీద 20 ఎకరాలు ఉన్న పేరు రాయలే. భూమి వాళ్ళకి ఆయనకి ఎవరు అమ్మిండ్రో ఆ దొర పేరు వచ్చింది ధరణి. కానీ ఆ దొరవారి దొరలు అంటే అంత ఎలమదొరల పేర్లు వచ్చింది. వెలమదొరల పేరు ఎక్కడిది? ఇంకా అనువాదాల కాలం ఎక్కడిది? ఇంకెక్కడిది అది? అది ఎవరే? నేను బంజారా హిల్స్లో ఇల్లు తీసుకున్నా. ఆ ఇంటికో యజమాని ఉంటాడు. నువ్వు గత చెప్తావేందే అనువాదాల కాలం అని ఇక ఇల్లు వాంది అవుతుందా అని శాసనసభలు ఇవే మాటలు. శాసనసభల అనుభవదారు గురించి మాట్లాడితే ఎంత ఘోరంగా. సరే, ఏ ప్రభుత్వమైనా మనం విమర్శించాల్సిందే. మన గురించి ఎంత కించపరిచినట్టు మాట్లాడిందంటే, అనుభవదారు రైతులను ఎంత కించపరిచి మాట్లాడినంటే, కౌలుదారులను ఎంత కించపరిచి మాట్లాడిందంటే ఒక అవహేళన. కౌలుదారు వాడెక్కడ ఉన్నాడు? కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నా, అనుభవదారు కాలం ఉండాల్సిందే. మీరు దయచేసి రాయండి. అనుభవదారు కాలం లేకుండా ఉండొద్దు. వాడే ఉంటాడు కావచ్చు, భూమి చేసుకుంటాడు, అనుభవదారు ఉంటాడు. కానీ అనుభవదారుడు ఎప్పుడూ కూడా కౌలుకు తీసుకుంటే భూ యజమాని కాలేదు. వచ్చేదాకా పట్టేదారుగానే ఒకప్పుడు ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్ ఉండే, ఇప్పుడు లేదు. ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్ లేదు ఇప్పుడు. దయచేసి మిత్రులారా, మనం కౌలు రైతులను ఆదుకోవాల్సిందే. కౌలు మనం కూడా చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం పని లేకపోతే బీటెక్ చేసిన నేను అనుకో, ఏం లేకపోతే మీ ఇక భూమి ఉన్నది నువ్వు పోయి చేసుకోవాలంటే చేసుకో. ఇప్పుడు అన్నీ ఇస్తుంది కదా, నీళ్ళు వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి కదా దానికి. అయితే ఇది 4 గురించి ఏంటంటే అది ప్రామాణికం. దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇది బూటకం. ఈ పుస్తకం ప్రస్తుతం ఉన్న ధరణి బూటకం. ఈ బూటకంలో నుంచి మంచిని రాయండి. ఇంకొక పుస్తకం తీసుకురండి 4 అది రాయమని చెప్పాలి. అది రికార్డింగ్ అథారిటీ ఎవరై ఉండాలి? మనకు తహసీల్దారే ఉండాలి. అది ప్రతి గ్రామంలో జరిగి ఉండాలి. గ్రామ సభలో తిరగదు. ఇది రాయండి మీరు దయచేసి. మీరు రాయండి అంటే నేను చెప్పింది రాయడం కాదు, మీరు కూడా ఆలోచన చేసి మీటింగ్ పెట్టుకుని రాయండి. ఇక్కడ నేను పోయిన తర్వాత కూడా మీ సంఘాల వాళ్ళు దీని మీద ఒక మీటింగ్ పెట్టుకొని మీ సంఘాల వాళ్ళు బాగా సుదీర్ఘంగా 22వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. 22వ తారీఖు వరకు మీ సంఘాల వాళ్ళు పెట్టుకొని మీరు దీని మీద ఆలోచన చేసి మీ పద్ధతుల్లో మీ పోరాట రూపాల్లో మీకు ప్రతి ఒక్కరికి ఒక సంస్థకు ఒక పోరాట రూపం ఉంటుంది. ఆ పోరాట రూపంలో దీన్ని తీసుకెళ్లాల్సిందిగా కొట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ రెండవది ఏంటి, 4A ఆ పేర్లు ఏముండాలంటే ఆ భూమి పుస్తకం అన్నాం కదా, ఆ పుస్తకంలో ఏముండాలో 4A చెప్తుంది. భూముల యొక్క యజమానులు, పట్టాదారులు మరియు తనఖాదారులైన వ్యక్తులనేది పేర్లు. అట్టి వ్యక్తులకు సంబంధించిన హక్కుల ప్రయోజనాలు, స్వభావం మరియు పరిధి, దానితో ముడిపడి ఉన్న ఏవైనా షరతులు, నిర్ణయించినట్టు ఏవైనా ఇతర వివరాలు. అయితే మేము ఇక్కడ ఏమంటున్నాం తెలుసా? భూముల యొక్క యజమానులు, పట్టాదారులు మరియు తనఖాదారులు మరియు ఆ భూమిపై ఉన్నటువంటి కౌలుదారుల వ్యక్తులందరి పేర్లు అని రాయాలి. అది రాయలే. ఇక్కడ కూడా మళ్ళీ చేసింది చూసిందా? 4A భూముల యొక్క యజమానులట, పట్టాదారులట మరియు తనఖాదారులేనట. వాడు భూమి మీద ఉంటాడు అని భూమి ఉండదు, మరి వాడు భూమి మీద ఉన్న పేరు రాయద్దా? అనువాదాల కాలం రాయద్దా? అందుకోసమే అనువాదాల కాలం ఏలో రాయండి అని చెప్పి ఇక్కడ కూడా మిస్ అయింది. అనువాదాల కాలం రాయనంటుంది వాళ్ళు.
మేము చెప్పిన అనుభవదారు కాలం రాకపోతే మళ్ళీ ఒక ఉద్యమం తప్పకుండా భూ ఉద్యమం వస్తుంది. అది ఎట్లా వస్తుందో చెప్పలేము. ఎవరి రూపాల్లో వాళ్ళ రూపాల్లో ఉద్యమాన్ని తీసుకెళ్తారు, ఎవరి రూపాల్లో వాళ్ళ ఉద్యమాలు వస్తాయి. కాబట్టి అనుభవదారు కాలం రాయాలి. ఈ ఏలో రాయమని మీరు చెప్పండి. మనం అడగాలి కదా, ప్రభుత్వాన్ని అడగాలి కదా, అడుగుదాం. అట్టి వ్యక్తుల యొక్క సంబంధిత హక్కుల ప్రయోజనాలు, స్వభావం మరియు పరిధి, దానితో ముడిపడి ఏవైనా షరతులు లేక బాధ్యతలు నిర్ణయించబడినట్టు. ఇక్కడ ఏమన్నారంటే ఆయన నాకు కోదండరెడ్డికి నిరూపించిండు. ఆగు సాదిక్ భాయ్, నువ్వు ఊకే నన్ను సాగుకొడుతున్నావు అని ముసలాని అంటే నేను అన్న సీలో ఉంది చూడు, నిర్ణయించినట్టు ఏదైనా ఇతర వివరాలు లేవు సార్. లీగల్గా అస్సలే ప్రాబ్లమ్స్ లేవు. లీగల్గా ఎందుకు చెప్తాను. ఎగ్జాక్ట్లీ 100% నిజంగా అనుభవం ఉన్నాడు. మరి నాకు 20 ఎకరాలు ఉంది అంటే ఎగ్జాక్ట్లీ అనుభవ స్వభావం అంటారు. ఇక్కడ చాలా ముఖ్యమైన సార్ దృష్టి తీసుకొచ్చి, యజమాని యొక్క స్వభావం వేరు, కౌలు స్వభావం వేరు. ఇది ఆంధ్రప్రదేశ్ను చుట్టుముట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చింది. మన దగ్గర కూడా ఆ చట్టం ముందు మనం కార్డులు కూడా ఇచ్చినాం. అది సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళకి బాగా తెలుసు. అది అప్పుడు హయాంలో అప్పుడు కౌలుదారు కార్డులు కూడా ఇచ్చినాం 2011లో ఇచ్చినాం. అది వీళ్ళందరికీ తెలియదు కాబట్టి మనం అందరం మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాలి. అయితే అది ఏం జరగదు. నేను కౌలుకున్నాను అనుకోండి, తర్వాత ఇదంతగా ఇది మొత్తం ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది తర్వాత ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. అయితే కౌలుకున్నాడని రాయాలి. ఈయనే కౌలు లైసెన్సియేటెడ్ లైసెన్స్ టేకెన్ ఫ్రమ్ ది ఓనర్ టు కల్టివేట్. శిస్తు ఎవరు కట్ట? చాలా మంచి క్వశ్చన్. శిస్తు భూ యజమాని కట్ట, భూ యజమాని కట్ట, లేకపోతే కౌలుదారు కట్టిననుకో వానికి నో కౌలుదారు కాలంలో కౌలుదారుడిగా చేస్తున్న వ్యక్తి అని రాయాలి. అతనికి ఏముండదు. ఎక్కించింది అది చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అనుభవదారు కాలంలో ఏం రాయాలంటే, ఇప్పుడు యజమానత్వం లేని, అధికారము లేని లేదా యజమానత్వ అధికారము లేని కౌలుదారు. He is not the owner. He is not that, sir. He is not the without ownership and he is on lease. ఇక అది ఉంటారా అని తర్వాత జనరల్గా ఏంటంటే ఇప్పుడు మెజారిటీ అగ్రిమెంట్ కాంట్రాక్ట్. ఇప్పుడు సార్ చెప్పింది కరెక్ట్. కాంట్రాక్ట్ కౌలుదారు కరెక్ట్. కాంట్రాక్ట్ కౌలుదారు అంతే. కాంట్రాక్ట్ కౌలుదారు అని రాస్తారు. ఇక నెక్స్ట్ అండి, ఆబాది మరియు వ్యవసాయేతర భూముల కొరకు ప్రభుత్వము అధికారికంగా రెండోది చూడండి. ఈ ఆబాది భూముల నుంచి భూమి కంటలు ఉన్నాయి, భూ కంటలు ఉంది, దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, అన్ని ఆబాదిలో నిర్ణయించిన నమూనాలో ఇది కూడా ఒక హక్కుల రికార్డ్. 2 7వ పేజీలో 2 ఏది ఆబాది కూడా ఉండాలి. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ 2 పుస్తకాలు ఉండాలి. మళ్ళీ వేరు కావద్దు. ఇవి వేరు అంటే హక్కుల రికార్డులు ఉండాలని ఇది కూడా చెప్తుంది. ఇదే యాక్ట్ చెప్తుంది, ROR యాక్ట్. ఇట్ ఈస్ డిఫైనింగ్. ఇదే డిఫైన్ చేస్తుంది. ఏమని చెప్తుంది? ఆబాది మరియు వ్యవసాయేతర భూముల కొరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తేదీ నుండి నిర్ణయించబడిన నమూనాలో అటు వేళ ప్రత్యేక హక్కుల రికార్డు పుస్తకం ఉండాలి. 2 పుస్తకాలు ఉండాలి. ఒకటేమో వ్యవసాయ భూముల పుస్తకం, రెండోదేమో వ్యవసాయ. రెండింటికి కూడా సేమ్ నమోదు చేయ అధికారి సేమ్ ఉంటుంది. రైట్. ఇక తర్వాత 4 నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 4 తర్వాత ఇక 5వది అట్టి హక్కుల రికార్డు నమోదు చేసిన. ఇంకోటి నేను ఈ 2014 నుంచి పానీలు మనకు దొరికాయి. ఎక్కడ పోయినా 2014 నుంచి పానీలు లేవు. 2014 నుంచి లేవని చెప్తుంది. జమాబందీ కాలేదు కాబట్టి 2016 నుంచి భూమి మీద ఉన్నోడు ఎవడో తెలియదు, భూమి కింద ఉన్నోడు తెలియదు. కాబట్టి 22 వచ్చేసింది. ఒక 6-7 ఏళ్ళు భూమి మీద ఉన్నోడు ఎవడో తెలియకుండా అయిపోయింది. కాబట్టి దాని గురించి మేము ఏమంటున్నాం అంటే, దాని గురించి జమాబందీ కావాల్సిందే, భూమి శిస్తు కట్టాల్సిందే. భూమి అదే ఇంతకుముందు భూ యజమాని కట్టాల్సిందే అని కూడా మనం అడగాలి. రైట్. అయితే 6వది టకటక పూర్తి చేసుకుందామండి. అట్టి హక్కుల రికార్డు నమోదు చేసిన ప్రభావితమైన ఎవరైనా వ్యక్తి నిర్ణయించిన అధికార నమోదుకు సరిదిద్దుటకు నిర్ణయించినట్టు సమయం లోపల దరఖాస్తు చేసుకోవచ్చును. ఇది అసలు ఒక్కసారి రాస్తేనట, ఒక్కసారి నా పేరు సాదికలి కాదు సారయ్య అని పడ్డదనుకో, సీఎం కూడా చేయలేడు, దాన్ని ముట్టుకోలేడు. సీఎం కూడా చేయలేడు. ఎవడు చేస్తాడయ్యా? అరే నీ అమ్మ
అరే సీఎం కూడా చేయలేడని నువ్వెందుకు చెప్తావయ్యా? అరే అట్లా కాదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇగో ఇది 5 అట్టి హక్కుల రికార్డులో నమోదు చేసిన నమోదు ప్రభావం వల్ల ప్రభావితమైన ఎవరైనా వ్యక్తి నిర్ణయించే అధికారికి నమోదు సరిదిద్దుటకు నిర్ణయించే సమయం లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఆ టైం పీరియడ్ దరఖాస్తు నిర్ణయించిన సమయంలో దరఖాస్తు చేసుకుంటాం. మేము ఇక్కడ ఏమంటున్నాం అంటే దరఖాస్తు పరిష్కారం చేసుకున్న కూడా నిర్ణయించిన సమయం కావాలి. అంటే ఏంది? నేను అప్లికేషన్ ఇచ్చినాక 30 రోజుల్లో ఇద్దాను, లేదా 30 రోజులు 60 రోజులు మీరు మిగతా టైం. వాళ్ళు ఏమంటున్నారు మనకే టైం పెడతారటనే. వీళ్ళు ఏమంటున్నారు మనము నిర్ణయించిన సమయంలో దరఖాస్తు చేసుకోవాలట. మనం దరఖాస్తు ఇచ్చినాక వాళ్ళు నిర్ణయించిన సమయం లేదట. ఇది కాదు, మనము నిర్ణయించిన టైంలో దరఖాస్తు ఇస్తాం, రైట్? కానీ వాళ్ళు 30 రోజులల్లో లేకపోతే 60 రోజులల్లో వాళ్ళు పరిష్కరించారు. ఇది రాయండి. మేము ఏం దరఖాస్తు ఇచ్చినా, పిచ్చి కాగితం ఇచ్చినా మీరు 60 రోజుల దరఖాస్తు తిరస్కారం చేయండి. మీది పిచ్చి కాగితం అనండి, మీరు పిచ్చి కాగితం అనండి. అరే పిచ్చి లేచిందిరా నీకు, నీ పిచ్చి కాగితం అనండి. ఆరోది, ఒక వ్యక్తి ఆధీనంలో భూమి ఉండి మరియు దానిపై హక్కులు కలిగి ఉండి దాని హక్కుల రికార్డులో ఆ భూమికి సంబంధించిన నమోదు చేయబడినప్పుడు సదరు వ్యక్తి నిర్ణయించిన అధికారికి సమయంలో కొత్త నమోదు చేయమని ఆ నమోదును సరిదిద్దులకు దరఖాస్తు చేయవలను మరియు ఆ సదరు అధికారి అట్టి విచారణ జరిపి ఆ దరఖాస్తుపై తన నిర్ణయం తెలుపలను. అట్టి నిర్ణయం అనుసరించి హక్కుల రికార్డులో సరిదిద్దుటకు ఆదేశించవచ్చును. దరఖాస్తు చేయవచ్చు, చేయవలను, కానీ ఎలక్ట్రానిక్ రూపంలో కాదు. ఏం చేసుకుంటా అంటే చేసుకుని ఆన్లైన్. మేము ఆన్లైన్ వద్దు అంటలేము, మేము ఆన్లైన్ వద్దు అంటలేము. ఆఫ్లైన్ దరఖాస్తును తీసుకోమంటు. అది ఇవ్వండి. మీరందరూ రాయాలి దయచేసి ఖమ్మం నుంచి. రిజిస్టర్ దస్తావేజ్ కింద అమ్మకము, బహుమతి, తనఖా, మార్పిడి మరియు పంపకం ద్వారా ఇది 5వది హక్కును. ఇదంతా కూడా ఏంటంటే దస్తావేజ్ అతని సౌకర్యార్థం అందుబాటులో ఉన్న తేదీని మరియు సమయం కూడా ఇస్తాను దరఖాస్తు చేయవలను. ఇది బహుమతి కానీ అమ్మకం కానీ ఇది ఎంత మనము ఇంతకుముందు స్లాట్ బుక్ చేసుకుంటున్నాం కదా, స్లాట్ బుకింగ్ అని. ఏది? ఈ 5-1 స్లాట్ బుకింగ్. 5-1 మనకు ఒక తేదీ ఇస్తారు, ఆ డేట్ గురించి స్లాట్ బుక్. తర్వాత ఇది మనం లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకుంటాం కదా, అది అయినా కూడా స్లాట్ బుక్ చేసుకోవడానికి అక్కడే వాళ్ళే ఇవ్వాలి ఆఫీసర్లు. అవసరమైతే దాన్ని కొద్దిగా సరళం చేయమని చెప్పాలి స్లాట్ బుక్ చేసి. తర్వాత ఇవన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఇంపార్టెంట్కి వెళ్దాము. ఇది కొట్లాడంగా 6-1 వచ్చిందండి. కొట్లాడంగా 6-1 గురించి కొద్దిగా ఎక్కడ సార్ రిజిస్ట్రేషన్ దస్తావేజ్ అంటున్నాడు కదా, ఎంఆర్ఓ లేదు ఇప్పుడు పవర్ అయితే. అక్టోబర్కి ముందే సెప్టెంబర్లో వీళ్ళు ఏం చేసిందంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సాదా బైనా. ఆగస్టు సెప్టెంబర్ ఇస్తే అక్టోబర్ ముందుకు ఇచ్చి వీళ్ళు కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది రాకముందు ఈ అక్టోబర్ తర్వాత డిసెంబర్ వరకు టైం ఇచ్చేసరికి డిసెంబర్లో వేసుకున్నారు. ఈ అక్టోబర్ టైం లైన్ అడిగింది. అక్టోబర్ తర్వాత ఈ చట్టం వచ్చినాక అక్టోబర్ తర్వాత చేసుకున్న ఏవి పనికిరావని హైకోర్టు చెప్పింది. ఎందుకంటే కొత్త చట్టంలో ఎక్కడ కూడా 6కు సంబంధించింది లేదు. 6 సెక్షన్ 6 లేదు కొత్త చట్టం. 6 ఏమని చెప్తుంటే మ్యుటేషన్ సాదా బైనామాలను 2014 ముందు ఉన్న సాదా బైనామా ఇక్కడ చాలా ముఖ్యమండి. ఆ సాదా బైనామా 2014 జూన్ 2 ముందు రాసి ఉండాలి. అది అన్నిట్లో ఏజెన్సీకి వేరే ఉంది 70 అది 1/70 అది యాక్ట్. ఇది మాత్రం మైదాన ప్రాంతాల్లో ఖచ్చితంగా జూన్ 2010 ఉంది. అవి 9 లక్షల దరఖాస్తులు ఉన్నాయి, వాటిని చేయమని దీంట్లో ఇచ్చిండ్రు. వెల్లుబెట్టంగా ఇది వచ్చింది. ఇక తర్వాత వీరునామా మరియు వారసత్వంలో చాలా క్లారిటీగా ఉంది, అది మీరు చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్ నేను పోయేసి ఈ అప్పిలేట్ దగ్గరికి పోతాను. అప్పిలేట్ పోతున్నాను సార్, అది పోతాను తీసేసి జిల్లాకు ఉండాలి అనేది చెప్తాను. తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు CCLAకి పెట్టుకోవచ్చు అన్నారు. రెవెన్యూ కలెక్టర్ తగిన విచారణ జరిపి అది చేయొచ్చు. తర్వాత 9 సెక్షన్ కింద పట్టాదారు సహిత పుస్తకం జారీ చేయటకు నిర్ణయంపై 30 రోజుల లోపల కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలను. తర్వాత పునర్విచారణ తీసుకుపోయి ప్రభుత్వము కమిషనర్ అంటే CCLA చేయొచ్చు అని చెప్తున్నారు. మాకు వద్దు ఆ CCLA, మాకు స్టేట్ ట్రిబ్యునల్ కావాలి. స్టేట్ ట్రిబ్యునల్ ఫర్ ల్యాండ్ స్టేట్ ట్రిబ్యునల్ కావాలి, రైట్? ఇది మీరు రాయండి. తర్వాత ఇంకా అప్పీలు వాళ్ళని పిలిచే అధికారాలన్నీ కూడా అప్పీలైట్ అధికారికి ఉంటాయి. నియమాలు చేసే అధికారి ఉంటుంది. న్యాయస్థానాలు ఓన్లీ భూమికి సంబంధించినటువంటి యాజమాన్యం నిర్వహిస్తుంది న్యాయస్థానం. ఇదండి నాది అయిపోయింది. దయచేసి మీరు దీన్ని సుదీర్ఘంగా చదవండి.
మీ అభిప్రాయాలను వెలుగుచ్చండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చినా నేను మాట్లాడడానికి రాలేదు కాబట్టి మీ